నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎలాంటి పరిహారాలు ఆచరిస్తే ఎలా అనుకూలంగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మరి మకర రాశ్యాధిపతి శని వక్రం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని కుంభంలో ఉన్నప్పటికీ కూడా శని వక్రించాడు కాబట్టి వక్రగతిన ఈ యొక్క మకర రాశిని చూడటం వల్ల ఆరోగ్య సమస్యలతో కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అట్లాగే భాగ్యంలో రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే అర్ధాష్టమ గురు సంచారం ప్రతికూలంగా ఉంది. పంచమంలో గురు సంచారం చేయటం అనుకూలంగా ఉంటుంది. అలాగే షష్టమంలో బుధ సంచారము, సప్తమంలో రవిచంద్ర సంచారము, అష్టమంలో శుక్ర కేతు సంచారం చేయడం జరుగుతుంది. అష్టమంలో శుక్ర కేతు సంచారం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క పంచమ స్థానంలో గురుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా విద్యాపరంగా ఈ మకర రాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి ర్యాంక్స్లో ఉత్తీర్ణత కాలేకపోవడం, ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా వీళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా సామాన్య ఫలితాలే వస్తాయి, మిశ్రమ ఫలితాలే వస్తాయి. అనుకున్నటువంటి రీతిలో ఉద్యోగం ప్రమోషన్స్ రాలేకపోవటము, వాయిదాలు పడటం ఇట్లాంటి అవకాశాలు ఉద్యోగస్తులకు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా గట్టి ప్రయత్నం చేస్తే కానీ అనుకూలత అనేది రాదు. ప్రయత్నం చేసేవారికి కూడా ప్రతికూల యోగాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడు పంచమంలో ఉన్నప్పటికీ కూడా అష్టమంలో కేతు శుక్ర సంచారం, భాగ్యాధిపతి అష్టమంలో పట్టడం వల్ల శుక్రుడు ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ యొక్క వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారకారకుడు కుజుడు ఆరిండు అనుకూలంగా ఉన్నాడు. అనుకూలంగా ఉండడం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న వ్యాపారాలు స్వల్ప ఇబ్బందులు పడే అవకాశం, తద్వారా వ్యాపారం కూడా అనుకున్న రీతిలో రాణింపు అయితే ఉండదు, కానీ అనుకున్న లాభం రాదు. కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి వ్యాపారంలో కొంచెం అనుకూలత అనేది ఉంటుందన్నమాట. మిశ్రమ ఫలితాలు, వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి అధిక అవ్వడం వల్ల దిగుబడి తక్కువగా రావడం, తద్వారా వ్యవసాయం కూడా మిశ్రమంగానే ఉంటుంది తప్ప అధిక లాభం ఆశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సినీ రంగంగా చూసుకున్నట్లయితే అనుకున్న సినిమాలు ఆ యొక్క బ్లాక్ బస్టర్ అవ్వకపోవటము, ఇబ్బందులు పడటము, మిశ్రమ ఫలితాలు అంటే అనుకున్న టార్గెట్స్ ఏవి రీచ్ కాకపోవటము, ఇబ్బందులు పడటం మకర రాశి వారికి ఉంటుందన్నమాట. అలాగే ప్రొడ్యూసర్స్, నిర్మాతలు పెట్టుబడికి తగిన లాభం ఆశిస్తారు. ఆ లాభం రాకపోవటం, తద్వారా అనుకూలత నుంచి ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగం కూడా శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల ప్రతికూలంగా ఉంటుంది. అన్నమాట వాగ్దానాలు అవి ఇవ్వటము, అవి నిలబెట్టుకోలేకపోవడం, తద్వారా ప్రజలతో ఇబ్బందులు పడటము ఇట్లాంటివన్నీ, పార్టీ బలోపేతం చేయాలి అనుకున్నా కూడా చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది రాజకీయ నాయకులు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అష్టమ శుక్రుడి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ముందుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సంబంధాలు అనుకూలత లేకపోవడం ప్రతికూలంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఒక 4-5 సంబంధాలకు ఒక సంబంధం ఒకే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే సంతాన ప్రయత్నం చేసేవారికి కుజుడు అనుకూలంగా షష్ఠ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శుక్రుడి వల్ల అన్యోన్యత లోపం ఏర్పడుతుంది. తద్వారా సంతానం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సంతానం గురించి కూడా శుభవార్తలు విందాం అనుకునేవారు ఈ నెలలో కూడా ప్రతికూలంగానే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు 10 మందిలో ఒక 4-3 మాత్రమే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతాన రీత్యా చూసినట్లయితే. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనం విషయంలో తగు జాగ్రత్త వహించాలి. వీళ్ళు భూములు అమ్ముడవుతాయి కానీ ధనం సరిగా రాకపోవడము, ఆలస్యం అవడం ఇట్లాంటి ఇబ్బందులు పడవలసి వస్తుంది. తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు తగు జాగ్రత్త వహించాలి. అష్టమంలో ఈ యొక్క శుక్ర సంచారం వల్ల స్టాక్స్ పడిపోవటము, ఇబ్బందులు పడటము ఇట్లాంటివన్నీ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. శుక్రుడు బలంగా ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. అయినప్పటికీ కూడా
చిన్న చిన్న వ్యవహారాలు, చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తుంది ఆరోగ్యపరంగా కానీ, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా. వీళ్ళు ఏం చేసేయాలంటే అష్టమంలో ఆ సంచారము, అర్ధాష్టమ సంచారం, పంచమంలో గురు సంచారము, అలాగే అష్టమంలో శుక్ర కేతు సంచారం జరుగుతోంది కాబట్టి ఆ శుక్రుడికి కేతుకి పరిహారం చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు శుక్రవారం నాడు అమ్మవారికి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గణపతికి గరికతో అర్చన చేయాలి, చేసినట్లయితే ఖచ్చితమైన పరిష్కారం, తద్వారా గణపతి వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరిగింది. మీరు తగిన పరిష్కారాలు అవన్నీ కూడా చేసుకుని చక్కగా పరిహారాలు చేసుకుని అనుకూలంగా ఉంచుకోవాలని కోరుకుంటూ, మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూల ఫలితాలు వచ్చేలాగా చేసి తగిన పరిష్కారాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఇట్లా మీ జాతకాన్ని చూసి పరిశీలించి తగిన పరిష్కారం చెప్పి దానికి పరిహారం చేసి మీకు అనుకూలంగా చేయగలుగుతాను. అందువల్ల మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ నా నెంబర్కి కాల్ చేయండి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు రహిత. నమస్కారం.